మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఖరారు. రాజనీతిజ్ఞుడిగా అభివర్ణించిన జేపీ నడ్డా. ఓట్ల చోరీ ఆరోపణలు తోసిపుచ్చిన ఎన్నికల సంఘం. రాజ్యాంగాన్ని అవమానించడమేనని ధ్వజం. అఫిడవిట్ ఇవ్వకుంటే క్షమాపణ చెప్పాలన్న సిఈసి. బీహార్లో ఓటర్ అధికార యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ. బీజేపీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తోందని ఆరోపణ. ఎస్ఐఆర్ కుట్రలు అడ్డుకుంటామని వెల్లడి. ఈ నెల 23న తెలంగాణ కాంగ్రెస్ పీఏసీ సమావేశం. బీసీ రిజర్వేషన్ల అమలుపై చర్చించే అవకాశం. భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసే సూచనలు. తెలంగాణలో వర్షాలు తగ్గినా శాంతించని వరద. ఆదిలాబాద్లో పెన్గంగా ఉధృతి. సంగారెడ్డిలో సింగూరు కాలువకు గండి. మునిగిన పంటలు. వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం. రేపు ఉత్తర కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. జగ్గయ్యపేట వద్ద పెరిగిన మున్నేరు ఉధృతి. నిషేధిత వాట్సాప్ గ్రూపుల్లో చురుగ్గా ఉన్న నూర్ మహ్మద్. ఉగ్ర శిక్షణకు సిద్ధమైనట్లు సత్యసాయి జిల్లా ఎస్పీ వెల్లడి. కొనసాగుతున్న దర్యాప్తు. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ పేరును బీజేపీ ప్రకటించింది. ఢిల్లీలో సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు. సిపి రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్నారు. గతంలో ఆయన జార్ఖండ్, తెలంగాణ రాష్ట్రాలకు కూడా గవర్నర్గా పనిచేశారు. గతంలో కోయంబత్తూరు నుంచి 2 సార్లు సిపి రాధాకృష్ణన్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ నెల 21న ఆయన ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు ఆయన నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఎలక్టోరల్ కాలేజ్లో ఎన్డీఏకు అవసరమైన మెజారిటీ ఉంది. ఒకవేళ ఇండీ కూటమి తమ అభ్యర్థిని బరిలో దింపితే సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. లేకుంటే ఏకగ్రీవం కానుంది. సిపి రాధాకృష్ణన్ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయన రాజనీతిజ్ఞుడని కొనియాడారు. सभी के साथ चर्चा हुई और उसके बाद फिर ये तय हुआ हमारे महाराष्ट्र के राज्यपाल श्री सीपी राधाकृष्णन जी, उनको हम एनडीए का प्रत्याशी बनाएंगे। हमारे आप सब के माध्यम से अपील है कि हमारे विपक्षी दल के साथ भी हम बात करेंगे, उनका भी हमको समर्थन मिले ताकि हम सब लोग मिल करके उपराष्ट्रपति पद के का निर्विरोध चुनाव हो, ये हमारी आशा है। उनके साथ हमने जैसा पहले कहा कि हम संपर्क में रहे हैं, हमने उनको पहले भी संपर्क किया है हमारे वरिष्ठ नेताओं ने, और अभी भी हम उनके साथ संपर्क में रहेंगे और हमारे एनडीए के सभी साथियों ने समर्थन दिया है। బీహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ను కేంద్ర ఎన్నికల సంఘం సమర్థించుకుంది. ఎస్ఐఆర్పై కొన్ని పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మండిపడ్డారు. ఓట్ చోరీ పేరుతో ఇండీ కూటమి నేతలు ఓటర్ అధికార యాత్ర చేపట్టిన నేపథ్యంలో సిఈసి జ్ఞానేష్ కుమార్ ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. డబుల్ ఓటింగ్, ఓట్ చోరీ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు. బీహార్ ఎస్ఐఆర్పై కొన్ని పార్టీలు, వాటి నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీహార్ ఓటరు జాబితా ముసాయిదాపై అన్ని పార్టీలు అభ్యంతరాలు తెలియజేయవచ్చని, అందుకు ఇంకా 15 రోజుల సమయం ఉందని సిఈసి సూచించారు. ఏ రాజకీయ పార్టీ పట్ల ఎన్నికల సంఘం వివక్ష చూపదని, అన్ని పార్టీలు ఈసీకి సమానమే అన్నారు. ముసాయిదా జాబితాపై గడువులోపు అభ్యంతరాలు తెలపకుండా ఆరోపణలు చేయటం రాజ్యాంగాన్ని అవమానించడమే అని సిఈసి జ్ఞానేష్ కుమార్ అన్నారు. ఆయా పార్టీల జిల్లా అధ్యక్షులు ఇచ్చిన యోగ్యతా పత్రాలు, బిఎల్ఓలు నామినేట్ చేసిన పత్రాలు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నేతలకు చేరకపోవటం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఎస్ఐఆర్పై రాజకీయాలను పట్టించుకోకుండా అన్ని వర్గాల ఓటర్లకు ఈసీ అండగా ఉంటుందన్నారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్షమాపణ చెప్పాలని సిఈసి డిమాండ్ చేశారు. कुछ मतदाताओं द्वारा
दोहरे मतदान के आरोप लगाए गए, सबूत मांगने पर जवाब नहीं मिला। ऐसे मिथ्या आरोपों से न तो चुनाव आयोग डरता है और न ही कोई मतदाता। जब चुनाव आयोग के कंधे पर बंदूक रखकर भारत के मतदाताओं को निशाना बनाकर राजनीति की जा रही हो, हलफनामा देना होगा या देश से माफी मांगनी होगी, तीसरा विकल्प नहीं है। आपके माध्यम से मैं ये भी कहना चाहता हूं, अगर 7 दिन में हलफनामा नहीं मिला तो इसका अर्थ ये सारे आरोप निराधार हैं और हमारे मतदाताओं को ये कहना कि वो फर्जी हैं, इसके ऊपर जो भी इस बात को बोल रहा है उसको माफी मांगनी चाहिए। सीईसी వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ మండిపడ్డారు. బీహార్లోని ఔరంగాబాద్లో ఓటర్ అధికార యాత్ర నిర్వహించిన రాహుల్ ఎన్నికల సంఘం అఫిడవిట్ అడగటంపై విమర్శలు గుప్పించారు. తాను అడిగిన ప్రశ్నలనే అనురాగ్ ఠాకూర్ అడిగారని ఆయన చెప్పారు. అఫిడవిట్ ఇవ్వాలని అనురాగ్ ఠాకూర్ను ఈసీ ఎందుకు అడగలేదని రాహుల్ ప్రశ్నించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సీసీ ఫుటేజ్ అడిగితే ఇచ్చేది లేదని ఈసీ చెప్పిందని రాహుల్ గాంధీ అన్నారు. ఎలక్ట్రానిక్ ఓటర్ల జాబితా అడిగినా ఇవ్వలేదని విమర్శించారు. कि इलेक्शन कमिश्नर पर कोई भी केस नहीं किया जा सकता है। आप जानते हो कि हिंदुस्तान का कोई भी कोर्ट, हाई कोर्ट, सुप्रीम कोर्ट उन पर केस नहीं कर सकता है। आप जानते हो ये कानून कब बना? जानते हो 2023 में ये कानून बना। ये कानून 2023 में क्यों बना? क्योंकि नरेंद्र मोदी और अमित शाह ये चाहते हैं कि इलेक्शन कमीशन के खिलाफ कोई कार्रवाई नहीं कर पाए, कि इलेक्शन कमीशन उनकी मदद कर रहा है, उनके साथ वोट चोरी कर रहा है। అంతకుముందు రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశవ్యాప్తంగా అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు చోరీకి గురవుతున్నాయని చెప్పారు. బీహార్లో ఓటర్ అధికార యాత్ర కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఇతర ఇండీ కూటమి నేతలతో కలిసి రాహుల్ పాల్గొన్నారు. బీహార్లో ఈ యాత్ర 16 రోజుల పాటు 1300 కిలోమీటర్ల దూరం 20కి పైగా జిల్లాల మీదుగా కొనసాగుతుంది. వచ్చే నెల 1న పట్నాలో నిర్వహించే భారీ సభతో యాత్ర ముగియనుంది. ఓటర్ల సమగ్ర జాబితా సవరణ ద్వారా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీకి పాల్పడేందుకు కుట్ర జరుగుతోందని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. ఆ కుట్రలో విజయం దక్కకుండా ఇండీ కూటమి అడ్డుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్ తెలంగాణ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఈ నెల 23న జరగనుంది. జూబ్లీహిల్స్లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు కూడా పాల్గొన్నారు. ఈ నెల 23న సాయంత్రం గాంధీ భవన్లో పీఏసీ సమావేశం నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. సీఎంతో జరిగిన సమావేశంలో బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పారు. ఫార్మాసిటీ భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కేటీఆర్ మండిపడ్డారు. తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న రేవంత్ రెడ్డి ఆకాంక్ష నెరవేరబోదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మాసిటీ ప్రాజెక్టును రద్దు చేసి దాని స్థానంలో ఫ్యూచర్ సిటీ అనే అవాస్తవ ప్రాజెక్టును ప్రవేశపెట్టారని దుయ్యబట్టారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఒక నిర్దిష్ట ప్రజా ప్రయోజనం కోసం సేకరించిన భూమిని ఇతరుల ప్రయోజనం కోసం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు మళ్లించడం సాధ్యం కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం, ప్రజలు, రైతులకు స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లో నిర్మాణ రంగం ఊపందుకుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల దృష్ట్యా బిల్డర్స్ స్వదేశీ నిర్మాణ సామగ్రిని ఉపయోగించాలని సూచించారు. హైదరాబాద్ హైటెక్స్లో జరుగుతున్న క్రెడాయ్ ప్రాపర్టీ షోలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. హైదరాబాద్లో ఇళ్ల నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీ పడొద్దన్నారు. రీజనల్ రింగ్ రోడ్, రింగ్ రైలు నిర్మాణానికి కృషి చేస్తున్నామని చెప్పారు. మెట్రో 2వ దశలో నెలకొన్న సాంకేతిక సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ తోటి మెట్రో పూర్తి చేయాల్సింది. దానికి సంబంధించి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్పాము. మేము మీరు వెంటనే ఎల్ఎన్టీ తోటి, మీరు అవసరమైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వచ్చే కంపెనీలు అయితే మరి ఏదైతే మిగతా కొత్తగా మెట్రో చేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా నలుగురు కలిసి కూర్చొని ఈ సమస్య పరిష్కారం చేయాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దాని మీద క్లారిటీతో వచ్చినట్లయితే మెట్రో కూడా తొందరగా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్లోని పెండింగ్ ప్రాజెక్టులపై సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చించేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు పలువురు కేంద్ర మంత్రులతో లోకేష్ భేటీ కానున్నారు. ఏపీకి ఇటీవల సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి లోకేష్ కృతజ్ఞతలు చెప్పనున్నారు. ఏపీలోని పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో లోకేష్ సమావేశమవుతారు. ప్రభుత్వం తరపున వివిధ ప్రతిపాదనలను కేంద్ర మంత్రులకు లోకేష్ అందజేస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ దృష్టి సారించింది. ఈ నెల 20న ఉద్యోగ సంఘాలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. సచివాలయం కాన్ఫరెన్స్ హాలులో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరగనుంది. ఈ భేటీకి రావాలని 14 ఉద్యోగ సంఘాలు, అనుబంధ సంఘాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆహ్వానించారు. ఈ భేటీలో ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై చర్చించనున్నారు. పాకిస్తాన్ ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ధర్మవరంకు చెందిన నూర్ మహమ్మద్ ను ఉపా చట్టం కింద అరెస్టు చేసినట్లు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. పాక్కు చెందిన వాట్సాప్ గ్రూపులో సభ్యుడిగా ఉన్న నూర్ మసీదుల వద్ద యువకులకు సమాచారం చేరవేశాడని వెల్లడించారు. శనివారం అరెస్టు చేసిన నూర్ కేసు వివరాలను ఎస్పీ మీడియాకు వెల్లడించారు. ఉగ్ర సంస్థ శిక్షణకు పిలిస్తే వెళ్లేందుకు కూడా నూర్ సిద్ధంగా ఉన్నట్లు తెలిసిందన్నారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారంతోనే అతడిని అరెస్టు చేసినట్లు చెప్పారు. నూర్ ను కడప జైలుకు తరలించామన్న ఎస్పీ కస్టడీలో మరింత సమాచారాన్ని రాబడతామన్నారు. ఒక సెల్ ఫోన్, 2 సిమ్ కార్డులు, ఒక బుక్ 276 పేజెస్లో ఉంది. ఆ బుక్లో ఈ నిషేధిత వాట్సాప్ గ్రూపుల్లో వచ్చినటువంటి మెసేజ్లు, ఇన్ఫర్మేషన్ అంతా కూడా డౌన్లోడ్ చేసి దాన్ని ప్రచురించడం జరిగింది. జైషే ఈ మహమ్మద్, సదాయి జిహాద్, మక్బూజ్ కి ఆవాజ్, నజ్రియాతి అనే స్టూడెంట్స్ ఓపెన్ పొలిటికల్ గ్రూప్ ఇన్ పాకిస్తాన్, అట్లాగే కాఫీరాన్కి లియా తల్వర్ అనే ఒక వాట్సాప్ గ్రూపుల్లో, సంస్థలకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఇతను మెంబర్గా ఉన్నాడు. తెలంగాణలో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా జిల్లాల్లో వరద తీవ్రత కొనసాగుతోంది. వాగులు, వంకలు ఉప్పొంగుతుండగా చెరువులు మత్తడి పోస్తున్నాయి. పలు జిల్లాల్లో పంట పొలాలు నీట మునిగాయి. మరో 2 రోజులు వర్షాలుంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు దంచికొట్టగా తెలంగాణలో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షం తగ్గినప్పటికీ అపార నష్టం సంభవించింది. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. ఎగువనున్న మహారాష్ట్రలోని పెన్గంగా నదిపై ఉన్న ఈసాపూర్ డ్యాం గేట్లు ఎత్తడంతో దిగువనున్న ఆదిలాబాద్ జిల్లాలో నీటి ఉధృతి క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో కురిసిన వర్షాల ప్రభావంతో పాటు జిల్లాలో కురిసిన కుండపోత కారణంగా తాంసీ, భీంపూర్, తలమడుగు, జైనత్, బేల మండలాల్లో పంట చేలల్లో నీరు చేరుతోంది. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే దాదాపు 10,000 ఎకరాలకు పైగా పంట నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపిల్గూడలోని తీర్మాల చెక్ డ్యాం కోతకు గురైంది. నిర్మల్ జిల్లా బైంసా మండలంలోని గుండెగం వద్ద వంతెనపై నుంచి పల్సికర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రవహిస్తుండటంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎగువ నుంచి వరదతో గుండెగం వంతెన నీట మునిగింది. నీట మునిగిన పంట పొలాలను కలెక్టర్ రాజర్షీషా, ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. ఉమ్మడి జిల్లాలోని వరద పరిస్థితిపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు వీడియో కాల్ ద్వారా అధికారులను ఆరా తీశారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సో ఎక్కడ ఏ సమస్య ఉన్నా తక్షణమే స్పందించి ఎవరికి నష్టం కానీ ఇబ్బంది కానీ కలగకుండా చేసే ప్రయత్నం అధికారులందరూ కూడా అప్రమత్తం చేయండి. నేను కూడా అక్కడికి వస్తాను. భారీ వర్షానికి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ వ్యాప్తంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కప్పలవాగు, లింగాపూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ధర్పల్లి మండలం రామడుగు ప్రాజెక్టులోకి భారీగా వరద చేరుతోంది. మోపాల్ మండలంలోని మంచిప్ప పెద్ద చెరువు అలుగుపోస్తోంది. డిచ్పల్లి మండలంలోని బర్దీపూర్, దూద్గావ్ చెరువు అలుగుపారుతోంది. సింగూరు నుంచి నీటి దిగువకు వదలడంతో మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ ఆలయం 5 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఈసోజీపేట గ్రామ శివారులో సింగూరు కాలువకు గంటిపడి పొలాల్లోకి వరద నీరు చేరింది. మంత్రి దామోదర రాజనరసింహ కాలువ తెగిన పరిసరాలను పరిశీలించారు. వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లా నందనంలో మోటార్ లేకుండానే నీరు బయటకు వస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం ఏడుబావుల జలపాతం వద్దకు మిత్రులతో కలిసి సరదాగా వెళ్లిన కొత్తగూడెం జిల్లా ఎన్కూరు మండలం జన్నారం గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ అనే యువకుడు గల్లంతయ్యాడు. రెస్క్యూ టీం మృతదేహాన్ని వెలికితీసి కుటుంబ సభ్యులకు అప్పగించింది. వర్షాలు తగ్గుముఖం పట్టగా తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలకు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి ప్రస్తుతం 3 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశ్ల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయంలోకి 1,78,101 క్యూసెక్కుల వరద చేరుతుండగా శ్రీశైలం నుంచి 1,75,076 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,492 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 3 స్పిల్వే గేట్ల ద్వారా 79,269 క్యూసెక్లు నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 195.66 టీఎంసీలుగా కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 171,000 క్యూసెక్ల నీరు నాగార్జున సాగర్ జలాశయానికి వస్తుండటంతో సాగర్ నిండుకుండలా మారింది. సాగర్ 20 క్రస్ట్ గేట్లను ఎత్తి 126,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 587.20 అడుగులకు చేరింది. నాగార్జున సాగర్ డ్యాం అందాలను చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భారీ వర్షాలతో పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద భారీగా చేరుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు కడెం ప్రాజెక్టు గేట్లు తెరవడంతో జలాశయంలో నీటి ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టు 62 గేట్లకు గాను అధికారులు 20 గేట్లు తెరిచి 178,130 క్యూసెక్ల నీటిని గోదావరి నది దిగువకు వదులుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 151,906 క్యూసెక్ల నీరు వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 59.766 టీఎంసీలుగా ఉంది. భైంసా గడ్డెనవాగు ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి 13,903 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 358 మీటర్లు కాగా ప్రస్తుతం 358 మీటర్లకు చేరుకుంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతుంది. స్నాన ఘట్టాల వద్ద మెట్లు మునగగా కళ్యాణకట్ట వరకు వరద నీరు వచ్చింది. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో మున్నేరు ఉగ్రరూపం దాల్చింది. కలెక్టర్ లక్ష్మీషా మున్నేరు ఉధృతిని పరిశీలించారు. కృష్ణా, మున్నేరు, కట్టలేరు పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. విశాఖలో 5, గాజువాక, పెద్ద గంట్యాడలో 6 సెంటీమీటర్ల వర్షం పడింది. విశాఖలో రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో పిడుగుపాటుకు 38 మూగజీవాలు బలయ్యాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో నిన్నటి నుంచి వానలు పడుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల కాలనీలు నీట మునగటంతో ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు. కడప జిల్లా నెమళ్ల దిన్న వద్ద కుందు నది ఉధృతంగా ప్రవహిస్తుంది. వంతెనపై నీటి ప్రవాహంతో రాకపోకలను నిలిపివేశారు. వర్షాలపై సమీక్ష నిర్వహించిన ఏపీ విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడి మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఈ నెల 19న తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. రేపు విశాఖపట్నం, అనకాపల్లి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. శ్రీకాకుళం, మన్యం, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రాజధాని అమరావతి మునిగిందంటూ ఒక వర్గం మీడియా విష ప్రచారం చేస్తుందని రైతులు మండిపడ్డారు. అక్కసుతో అవాస్తవాలు ప్రచారం చేసేవారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. తప్పుడు ప్రచారం చేసేవారు రాజధానిలో పర్యటిస్తే వారి కళ్లకు కనిపించేలా వాస్తవాలను చూపిస్తామని తెలిపారు. రాజధాని మునిగింది, ఎన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, అది పద్ధతి కాదు. కొన్ని ఛానళ్ళ అయితే విష ప్రచారం చేస్తున్నారు, అది చాలా పద్ధతి కాదు. దాని మీద బట్టి క్రిమినల్ కేసులు పెడతాం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ రాజధానిలో ఒక్క సుక్క నీళ్ళు నిలబడుతుంది లేదు, ఎక్కడ కూడా ఎక్కడ మునిగింది లేదు. ఇష్టానుసారంగా కొన్ని ఛానళ్ళ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, అది మట్టికి ధర్మం కాదు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి నీటి విలువ తెలియట్లేదని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. భారీ వర్షాలతో కృష్ణా గోదావరికి వరద ప్రవాహం పెరుగుతున్నా నీటిని ఒడిసి పట్టకుండా వందల టీఎంసీలు వృధాగా సముద్రంలోకి వదిలేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. సిద్దిపేటలో మీడియా సమావేశం నిర్వహించిన హరీష్ బీఆర్ఎస్ పై కోపంతో రైతులకు అన్యాయం చేయవద్దన్నారు. ఇప్పటికైనా బురద రాజకీయాలు మానుకొని వరద వృధాగా పోకుండా కాళేశ్వరం పంపులను ఆన్ చేసి రిజర్వాయర్లను నింపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కట్నే ఇల్లు పెట్టిన పొయ్యి లెక్క కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నీళ్లను సముద్రంలోకి వదులుతూ ప్రాజెక్టులను పడావు పెడతా ఉంది. రిజర్వాయర్లన్నీ ఖాళీగా ఉన్నాయి, చెరువులన్నీ ఖాళీగా ఉన్నాయి. నీళ్లను ఒడిసి పట్టండి, వెంటనే మోటార్లు ఆన్ చేయండి అని చెప్పి ప్రభుత్వానికి చెప్పాం. దురదృష్టం ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయలేదు. ఇప్పుడు ఏం చేసిండ్రు? ఎల్లంపల్లి గేట్లు ఎత్తి సముద్రంలోకి నీళ్లు వదిలేరు. ఇది దుర్మార్గం. ఇట్స్ ఎ క్రిమినల్ నెగ్లిజెన్స్. ఎందుకంటే నీళ్ల విలువ రైతులకు తెలుస్తుంది. మీ బురద రాజకీయాల కోసం వరద నీటిని సముద్రంలోకి వదలకండి. సినీ కార్మికుల వేతనాల పెంపుపై త్వరలోనే పరిష్కారం లభిస్తుందని సినీ నిర్మాత సి కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న తాజా పరిణామాలపై ప్రముఖ నటుడు చిరంజీవితో కళ్యాణ్ సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడిన ఆయన తన వంతుగా కార్మికులతోనూ మాట్లాడతానని చిరంజీవి చెప్పినట్లు వెల్లడించారు. ఇరు వర్గాలకు న్యాయం జరగాలని ఆయన కోరుకుంటున్నట్లు చెప్పారు. సోమవారంలోగా సమస్యకు పరిష్కారం లభిస్తుందని కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు అమెరికా తీవ్రంగా యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్, పుతిన్, జెలెన్స్కీల త్రైపాక్షిక సమావేశం ఈ నెల 22న ఉండనున్నట్లు తెలుస్తోంది. పుతిన్తో సమావేశం అనంతరం ఈ విషయాన్ని యూరోపియన్ నాయకులతో ట్రంప్ చెప్పినట్లు అమెరికా మీడియా పేర్కొంది. అలాస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ట్రంప్ ఫోన్ చేశారు. త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశం ప్రతిపాదనను జెలెన్స్కీ ముందుకు తీసుకురాగా ఆయన అంగీకరించారు. ఈ నేపథ్యంలో ముగ్గురు అధ్యక్షుల మధ్య త్రైపాక్షిక సమావేశం ఆగస్టు 22న ఏర్పాటు చేయాలని అమెరికా అధ్యక్షుడు యోచిస్తున్నట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోమవారం ట్రంప్తో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి యూరోపియన్ దేశాల నాయకులను కూడా ట్రంప్ ఆహ్వానించినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఈ భేటీ అనంతరం ముగ్గురు నేతల మధ్య త్రైపాక్షిక భేటీ జరిగే అవకాశం ఉందని జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ తెలిపారు. యుద్ధం ముగింపుపై సోమవారం కీలక ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంతో భారత్పై అమెరికా భారీగా సుంకాల భారాన్ని మోపిన వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వాణిజ్య చర్చల కోసం భారత్కు రావాల్సిన అమెరికా బృందం తమ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. భారత్పై ట్రంప్ విధించిన 25% సుంకాలు ఇప్పటికే అమల్లోకి రాగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా విధించిన అదనపు సుంకాలు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే భారత్, అమెరికా ప్రతినిధుల మధ్య 5 దఫాలు చర్చలు జరిగాయి. 6వ దఫా చర్చలకు అమెరికా ప్రతినిధులు ఈ నెల 25 నుంచి 29 మధ్య భారత్లో పర్యటించాల్సి ఉంది. తాజాగా ఆ పర్యటనను వారు రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా బృందం భారత పర్యటన రీషెడ్యూల్ కానుందని సమాచారం. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణల ముసాయిదాను రాష్ట్రాలకు అందించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆ ప్రతిపాదనలను దీపావళికి ముందే అమలు చేయడానికి సహకరించాలని రాష్ట్రాలను కోరినట్లు చెప్పారు. జీఎస్టీ సంస్కరణలు పేదలు, మధ్యతరగతి వర్గాలతో పాటు చిన్న పెద్ద వ్యాపారులకు మేలు చేస్తాయన్నారు. ఢిల్లీలో 11,000 కోట్ల వ్యయంతో చేపట్టిన ద్వారకా ఎక్స్ప్రెస్ వే, అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్లను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. జీఎస్టీ చట్టాన్ని సరళతరం చేయడంతో పాటు పన్నుల స్లాబ్లను సవరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ద్వారకా ఎక్స్ప్రెస్ వే, అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్తో దేశ రాజధాని ఢిల్లీని అనుసంధానం చేయడం వల్ల ప్రయాణ సమయం మరింత తగ్గుతుందన్నారు. జమ్మూ కాశ్మీర్లోని కిష్తవాడ్లో ఇటీవల క్లౌడ్ బరస్ట్ ఘటన మరొక ముందే కఠువాలో మరో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. కఠువా జిల్లాలోని జోడ్ ఘాటీ గ్రామంలో ఆకస్మిక వరద సంభవించింది. ఈ ఘటనలో 7గురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించారు. పలువురు గాయపడినట్లు చెప్పారు. రాత్రి వేళ రాజ్బాగ్లోని జోడ్ ఘాటీ గ్రామంలో మేఘ విస్ఫోటనం సంభవించినట్లు తెలిపారు. రోడ్లు ధ్వంసం కావడంతో క్షతగాత్రులను హెలికాప్టర్ల ద్వారా సమీప ఆసుపత్రికి తరలించారు. భారీ వర్షాల కారణంగా సహాక్ ఖాద్, ఉజ్ నదులలో నీటి మట్టం అమాంతంగా పెరిగిపోయింది. వరద తీవ్రతకు రైలు పట్టాలు దెబ్బతిన్నాయి. జాతీయ రహదారి, ప్రధాన మార్గాలపై వాహనాలు నిలిచిపోయాయి. పలు ఇళ్లు, కఠువా పోలీస్ స్టేషన్లోకి వరద నీరు చేరింది. మేఘ విస్ఫోటనం తర్వాత సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్లౌడ్ బరస్ట్ పై జమ్మూ కాశ్మీర్ సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యలకు మద్దతిస్తామని చెప్పారు.